నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సమావేశం సాంప్రదాయం వృత్తుల గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా నిలబెట్టింది. రాష్ట్ర గౌరవ సలహాదారులు కింతాడ చంద్రరావు ఆధ్వర్యంలో సిటీ నాయకులు స్వయంవరపు శ్రీనివాస్ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాదస్వర విద్వాంసుడు పసుపులేటి వెంకటరమణను కళారంగంలో చేసిన సేవలకు గాను సత్కరించారు. అలాగే క్షౌర వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాలను అభివృద్ధి పథంలో నడిపిన భీమనపల్లి జానకి రామారావు పట్నాల చక్రధర్లను కూడా సంఘం ప్రత్యేకంగా సన్మానించింది. పరిమిత ఆదాయంలోనూ పిల్లల విద్యపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఈ కుటుంబాల కృషి సమాజానికి ఆదర్శంగా నిలిచిందని వక్తలు పేర్కొన్నారు. వృత్తి చిన్నదా పెద్దదా కాదని కృషి పట్టుదలతో ఏ వృత్తినైనా గౌరవప్రదంగా నిలబెట్టవచ్చని సందేశమిచ్చారు. అనంతరం జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ కొమ్మన తాతారావును కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోవాడ శ్రీనివాస్, ఆటం భద్రరావు, బండార అప్పారావు, వేగాడ స్వామి, పైన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కళాకారుల విభాగం నుండి పసుపులేటి వెంకటరమణ గారికి, అలాగే వృత్తి పని విభాగం నుంచి భీమనపల్లి జానకీరామ గారికి, పట్నాల చంద్రరావు గారికి, అలాగే జాన విజ్ఞాన అధ్యక్షులు కొమ్మన తాతారావు గారికి ఈరోజు ఉగాది పురస్కార సత్కారం చేయడం జరిగిందండి. దీనికి ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీళ్ళందరూ సహాయ సహకారాలతో వృత్తి విభాగంలో పిల్లల్ని ఆర్థికంగా చదివించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన నాయి బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా వీళ్ళు మార్గదర్శులుగా ఉంటారని, అలాగే కళాకారుల విభాగం వెంకటరమణ గారు కూడా ఎంతోమంది కళాకారులను తయారు చేసినటువంటి పెద్దలు. వీరందరూ కూడా ఈ మీడియా ద్వారా మన నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాయి బ్రాహ్మణులకు అనేక సౌకర్యాలు పొంది ఉన్నాము. వారికి కూడా మా నాయి బ్రాహ్మణుల సంఘం తరఫున ప్రజాప్రతినిధులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే నాడు మా నాయి బ్రాహ్మణుల నుంచి వచ్చి నాయి బ్రాహ్మణులు వృత్తి చేసుకుంటూ తన పిల్లలని అనేక విధంగా అభివృద్ధి చేస్తూ విద్యాపరంగా అగ్రస్థానానికి తీసుకెళ్ళి డాక్టర్ వాళ్ళని ప్రోత్సహించినందుకు మా కులం తరపున వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అద్భుతమైన ఉగాది పరాభం అంటే చాలామంది పరాభం అనుకుంటున్నారు. సరే, ఏదైనా సన్మానం చేసినందుకు నాకు చాలా సంతోషం. మా తమ్ముడు లేనందుకు కొద్దిగా బాధగా ఉంది, మరి ఎందుకు రాలేదో. నాకు 3 కొడుకులండి. పెద్దోడేమో జేఎన్టీయూలో చదివాడు, ఇప్పుడు గేట్ రాశాడు. మొన్న గేటు కొడుకు క్వాలిఫై అయ్యాడు, ఐఐటి చిప్ డిజైనర్ కింద ఒక మంచి కాలేజ్ వస్తుంది. రెండోడు ఫైనల్ ఇయర్ డెంటల్, రేపు 25వ తారీఖు రాస్తున్నారండి. మూడోడు ఎంబీబీఎస్ ఎన్ఆర్ఐ కాలేజ్ వైజాగ్లో చదువుతున్నాడు. 2 సంవత్సరాలు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. 3rd ఇయర్ చదువుతున్నాడు. ఏదన్నా నాకు చాలా పేద కుటుంబం, చాలా కష్టపడి పిల్లల్ని చదివించాలి అన్న ఒక ఆలోచనతో చదివించాను. మీ ఆదరాభిమానాలు పొందినందుకు ఎంతో సంతోషిస్తూ నేను చెప్పేది ఏంటంటే, నా కొడుకులిద్దరిని చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి అలా చదివించాను. ఇద్దరు కూడా మెరిట్లో నాకు పెద్ద డబ్బులు ఖర్చు కాకుండా ఫ్రీ సీట్లు కొట్టి ఈ రోజుని చిన్నోడు దుబాయ్లో సెటిల్ అయ్యాడు, పెద్దోడు అమెజాన్ చెన్నైలో ఉన్నాడండి. ఎప్పుడో నేను ఒకసారి అన్నానట్టండి, బుల్లెట్ తోలాలని ఉందరా అని మా చిన్నోడితో అన్నానట్టండి. అది గుర్తుంచుకుని మొన్న ఫిబ్రవరి 5వ తారీఖు పుట్టినరోజు నాకు బుల్లెట్ గిఫ్ట్ ఇచ్చారండి. ఆ రోజునే నాకు వచ్చిన ఆనందం మామూలుగా కాదండి. ఎంత ఒక తండ్రికి ఇంతకంటే మించిన ఆనందం ఇంకోటి ఉండదండి. ఇద్దరు కూడా వద్దురా బాబు నాకు బుల్లెట్, ఎందుకంటే నిన్ను ఉందాక చూడాలి డాడీ, మా గురించి ఎంతో కష్టపడ్డావు డాడీ అని చెప్పి నాకు గిఫ్ట్ ఇచ్చారండి. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేదు. ఆయన సన్మానం ఈ రోజు కార్యక్రమం మొదలైస్తారంటే యుగాది రోజు చాలా శుభదినం. ఎందుకంటే బ్రహ్మ సృష్టి కూడా యుగాది నాడే మనకి ప్రారంభించారు. అలాంటి యుగాది నాడు మనకి పరాభవ అంటే పేరుకి అలా ఉంది, కానీ భావనలు పంచుకునే ఇది సంవత్సరానికి హోప్స్, పరాభవం కాదు. భావయుక్తమైన ఆలోచన మంచి వచ్చి అందరం కూడా మనం కూడా భవిష్యత్తు గురించి ముందు ఉగాది పచ్చడి తిన్నాం. ఇంటి రుచులన్నీ కూడా అవి ఎలా ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి,
జీవితంలో మానవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు మనం పడతాం, కానీ అవన్నీ కూడా మనకి ఏమీ చేయవు. కష్టాలన్నీ కూడా కలకాలం ఉండవు. అది మనకి భగవంతుణ్ణి ఆరాధించి దానికి పరిష్కార మార్గాలు ఎన్నో ఉన్నాయి. మనం చేసుకుంటే అందరం కూడా సుఖజీవనం ఉంటుంది.